నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు అమెరికాకి మనోళ్ళు వెళ్ళినోళ్ళని వెనక్కెళ్ళమంటే బాధపడుతున్నారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అక్కడ విద్య ఉంది, ఉద్యోగం ఉంది, ఉపాధి ఉంది, ఎదుగుదల ఉంది కాబట్టి అన్నటువంటిది వాళ్ళు వెనక్కి రాలేకపోతున్నారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రేమికుల దృష్టిలో లేదా పాకిస్తానోళ్ళ దృష్టిలో భారతదేశం ఒక కాఫిర్ల రాజ్యం, అజ్ఞానుల రాజ్యం, ఇక్కడోళ్ళకి ఎవరికీ తెలివితేటలు లేవు. అల్లా ఒక్కడే దేవుడు, ఆ దేవుడికి సంబంధించినటువంటి స్థానం పాకిస్తాన్. కాబట్టి ఇక్కడున్నటువంటి వాళ్ళు కూడా పాకిస్తాన్ అంటేనే తమ మతరాజ్యం అని ఫీల్ అవుతున్నారు కదా కొంతమంది. అలాగున్నప్పుడు ఆ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడం ద్వారా తమేదో దేవుడికి సేవ చేశామని ఫీల్ అయ్యి, వాళ్ళకి గిఫ్ట్‌గా 8 మందిని, 10 మంది పిల్లల్ని కనిచ్చారు గదా! మరి పాకిస్తాన్ ఆ దేవుడి స్వర్గమైనప్పుడు అక్కడికే వెళ్ళొచ్చు కదా! ఎందుకిక్కడ ఆగుతున్నారు? వెళ్ళిపొమ్మనమని జెప్పి ఈ ప్రభుత్వం ఆదేశాలిస్తే కూడా ఎందుకు వెళ్ళమంటున్నారు? ఎందుకు కోర్టులకు వెళ్తున్నారు? ఎందుకు ఆ దేశానికి అంటే వాడి దేశానికి వాడికెళ్ళడానికి ఏం రోగం? వాడి దేశంలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు మొగుడి దగ్గరికెళ్ళడానికి ఈళ్ళకేం రోగం? ఎందుకు ఈ పరిస్థితి? పోనీ అక్కడోళ్ళని పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఈమెకు కూడా అక్కడ పౌరసత్వం వచ్చేసినట్టే గదా! అక్కడోళ్ళకి బిడ్డలను కన్న తర్వాత ఈ బిడ్డలకు కూడా అక్కడ పౌరసత్వం వచ్చేసినట్టే గదా! అక్కడికి పోవాలి గదా! అక్కడ దర్జాగా బతకచ్చు గదా! దైవ స్వర్గంలో ఎంజాయ్ చేయొచ్చు కదా! ఎందుకు భారతదేశంలోనే ఉండాలి వీళ్ళు? ఇదే సందేహం అర్థం కావట్లేదు.